హాయ్ ఎవ్రీవన్. మీకు నాన్ వెజ్లో ఏ కర్రీ ఇష్టం? చికెన్ కర్రీ ఇష్టమో, మటన్ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే వీక్లీ 2 టైమ్స్ అయినా మటన్ కర్రీ చేయాల్సిందే. మా వారు అంత ఇష్టంగా తింటారు. పిల్లలేమో ఎక్కువ చికెన్నే ఇష్టపడతారు. ఈరోజు మా వారు మటన్ తీసుకొచ్చి కర్రీ చేయమన్నారు. ఇంకా నేను కొంచెం డిఫరెంట్గా చేద్దామని నా స్టైల్లో థిక్ గ్రేవీ వచ్చేలా మటన్లో ములక్కాయ యాడ్ చేసి కర్రీ చేశాను. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. ఇలా వెజ్ బిర్యానీ బగారా రైస్లోకి అయితే అదిరిపోయిద్ది. ఇంకా రెసిపీలోకి వెళ్తే ఫస్ట్ ఆయిల్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకొని తర్వాత కొద్దిగా ఆనియన్ పేస్టు. ఇక్కడ నేను సపరేట్గా మసాలా పౌడర్ ఏమీ యాడ్ చేయను. అల్లం, వెల్లుల్లి, మసాలా దినుసులు అన్నీ కలిపి గ్రైండ్ చేస్తాను. ఈ పేస్ట్ కూడా వేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న మటన్ని వేసి ఒక 3 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసి ఒక 3 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, ములక్కాయలు వేసి కొన్ని వాటర్ వేసి ఒక 10 మినిట్స్ ఉడికించుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే మన మటన్ కర్రీ రెడీ. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.